అక్కడ నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉంది మొత్తానికి మళ్ళీ ధర్నా చౌక్ దద్దరింటుంది? మరి కాంగ్రెస్ పాలన రావాల్సి వస్తుంది. అంతేనా? కేసీఆర్ పాలనలో ధర్నా చౌక్ అంటే ఏందో కూడా అవసరం లేదుకుండే. అప్పుడు ఎవరు ధర్నాలు చేసే అవసరమే లేకుండే. అవసరం లేకుండానే కన్న తండ్రి లాగా ఆయన పరిపాలన అందించిండు. కానీ ఇప్పుడు మళ్ళీ ధర్నా చౌక్ ఎక్కడ దోలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చేసిందా? రైట్. ఇప్పుడు ఏదైనా కూడా హామీల మీద నడుస్తుంది. చాలా మంది ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం అనేది కాంగ్రెస్ అలవాటు అని చెప్పేసి మన మిత్రులు అంటారు. మనకు తెలియదు. మన నిజంగా కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తుందని ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మీకు నమ్మకం ఉందా? ఇస్తుందని నమ్మకం ఉందా అంటే అది ప్రజలకు తెలియాలి కదా. నమ్మకం ఉండే మధ్యతరగతి ప్రజలు ఏం చేసిరు, పాపం ఒక అవకాశం ఇచ్చి చూద్దామని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. బీసీలు అంటే చాలా చిన్న చూపు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల పాలనలో అటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండే కదా పాలించినాయి. ఏది చేయాలనుకున్నా వీళ్ళు బిల్లు పెట్టాల్సింది వీళ్ళు, మద్దతు తెలిపాల్సింది వాళ్ళు. ఎక్కడైనా 2 జాతీయ పార్టీలే రాజ్యం వెళ్ళినాయి 70 సంవత్సరాల పాలనలో. మరి ఇప్పుడు కూడా బీసీలని అబద్ధాల మాటలు చెప్పి మభ్యం పెడతారా? లేకపోతే వాళ్ళన్న హామీ, మనమేం కొత్తదే, వాళ్ళన్న హామీనే, వాళ్ళు ఏదైతే ఇచ్చిన హామీ నెరవేరుస్తారా? మనం అడగాల్సిన ధర్మం ఉంది. ఖచ్చితంగా అడుగుదాం. అది ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ప్రజల ముందు ఎట్లా తలెత్తుకుని తిరుగుతాడు, అది మనం చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది 13 నెలల కాంగ్రెస్ పరిపాలన? మరి ప్రజల మధ్యలో పోతే నేను ఒక సాధారణంగా నేను కార్లో వెళ్ళగలుగుతా ఎక్కడైనా వెళ్ళినా, కానీ వెళ్ళట్లే, బస్సులోనే ఎక్కుతున్నా. ఎందుకంటే ప్రజల మాట ఏందో నేను వినాలి. అది ఎందుకంటే వాళ్ళు పాపము చిన్న ఏదో ఆశపడిండ్రు, చిన్నగా ఆశపడి ఏది కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అంటే ఆశపడిండ్రు, 2,500 ఇస్తామంటే ఆశపడిండ్రు, విద్యార్థులకు స్కూటీలు అంటే ఆశపడిండ్రు, మళ్ళీ ఇది మన పెన్షన్లు 2,000 కాదమ్మా వచ్చే నెల నుంచి మీకు 4,000 వస్తాయంటే ముసలోళ్ళు ఆశపడిండ్రు. మన మధ్యతరగతి జీవితాలకు చిన్న ఆశతోటే బతుకుతున్నాం కదా. వాళ్ళు ఆశపడి పల్లెటూరు, సిటీలో అయితే వాళ్ళు మేల్కున్నారు కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం అవకాశం వేయలే. పల్లెటూర్లలో కొంచెం మోసపోయారు. అది కూడా చాలా తక్కువ శాతం ఓట్లలో మనం వెనకం చేసినాం. కానీ ఇప్పుడు ప్రజలు మాత్రం ఓట్లకు వీళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్తే చెప్పుతోనే సమాధానం చెప్పే రోజులు ఉన్నాయి కాంగ్రెస్ నాయకులకి. ఇప్పుడు మహిళలకు సంబంధించిన దాంట్లో అత్యంత మోసం చేసింది ఈ ప్రభుత్వం. 2,500 ఆ తర్వాత వాళ్ళకు రకరకాల హామీలు, 100% మోసం చేసి విద్యార్థులకు స్కూటీలు అన్నారు. ఇవన్నీ మరి అమలు కాకుండా కూడా రేపు పొద్దున ఎట్లా ఏ మొహం పెట్టుకుని ప్రజల మధ్యలో పోతావు రేవంత్ రెడ్డి? మేము అడుగుతున్నది అదే. బీసీలకు ఇప్పుడు మన బీసీల లోకానికి అందరికీ తెలియాలి కదా. వాళ్ళు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన హామీని మనం గుర్తు చేస్తున్నాం. మళ్ళీ ఇచ్చే దమ్ముందా? అక్కడ కొట్లాడి తెచ్చే దమ్ముందా? మరి ప్రజల మధ్యకి ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో పోతాడు. సంవత్సరం అయితే మనం స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. మన కేసీఆర్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో 50% రిజర్వేషన్ ఇచ్చింది ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఇవ్వలే. అది మళ్ళీ 80% మహిళలను గెలిపించుకున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లలో. మీరు కావాలంటే ఇప్పటికి కూడా మళ్ళీ మీరు తీసి చూసుకున్నా సరే లిస్ట్ మీకు తెలుస్తుంది. మరి ఇప్పుడు మహిళల పైన ఏ పాటి చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు ఎలక్షన్లలో మీరు ఎంత రిజర్వేషన్ ఇస్తారు? మహిళా కోట ఎంత ఇస్తారు? బీసీలకు 42%తో పాటు మహిళలకి ఎంత పర్సెంట్ ఇస్తారు? 50% కేసీఆర్ గారికి ఇట్లా ఇచ్చినట్టుగా 50% ఇచ్చే దమ్ము ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేము క్వశ్చన్ చేస్తున్నాం బీసీలుగా. అంతేనా? రైట్. ఇప్పుడు ఒక వైపు చెప్పాలంటే 13 నెలలు అవుతుంది. 13 నెలల్లో మనం చూసిన విపరీతమైన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. అదొకటి ఇదొకటి, అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నడుస్తూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళు ఉంటుంది ఈ పరిపాలనతోటి. రేపు కనుక ఈ బీసీకి సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ కనుక అమలు చేయకపోతే, ఏది డైరెక్ట్గా మామూలుగా ఎప్పుడున్న రిజర్వేషన్లతో పోతే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా మా ఉద్యమ నాయకురాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఉద్యమం చేసింది కవితక్క. ఇవాళ ఆమె ఆధ్వర్యంలో మళ్ళీ బీసీల రిజర్వేషన్ కూడా ఆమె నడుం బిగించి ఆమె ముందు ఎట్లా వెళ్ళినా మేము ఆమె అనుచరులుగా, ఖచ్చితంగా ఆమె చెల్లెళ్ళుగా మేమందరము అక్క వెనకాలే ఉంటాము. ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేస్తాము. మేము వాళ్ళని నీళ్లు మింగనీయం, నిద్రపోనీయం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు మెడలు ఉంచుతాం. ఖచ్చితంగా మేము అది బీసీల తరఫున మేము అది తెలియజేస్తున్నాం. ఏం పేరు మీ పేరు? నా పేరు కొమ్ము శ్రీనివాస్ యాదవ్. మన తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడిని.
ఈరోజు కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పెట్టాలనే ఏదైతే డిమాండ్ తోని ప్రోగ్రామ్ తీసుకున్నదో మా ఆర్గనైజేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సంపూర్ణ మద్దతు కవితక్క గారు ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో మేము దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మేము గత 2 నెలల క్రితం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపనే సమగ్ర కులగణన జరిపి 42% బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే మేము ఎలక్షన్లకు పోతాను ఏదైతే మాట చెప్పిండో ఆ మాట నిలబెట్టుకోకపోతే మీకు ఒక తిరుగుబాటు కల్లకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి స్టార్ట్ అవుతున్న ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ఒక 2000 మందితోని బీసీ మహాధరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఆయన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంటెలిజెన్స్ రిపోర్టుతో తెప్పించుకొని డిస్కషన్ చేయడం జరిగింది. మరి కల్లకుర్తిలోనే ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగిందంటే మనకు ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయకపోతే మన ప్రభుత్వానికి ముప్పు ఉండదనే ఉద్దేశంతో తక్షణమే మేము ప్రోగ్రామ్ తీసుకున్న ఒక 15 రోజుల లోపల ఈ సమగ్ర కులగణన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, ఆ యొక్క మీరు ఏదైతే సర్వే చేసిర్రో మీరు తక్షణమే ఆ రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి చట్టబద్ధంగా మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ వేసిందో త్రూ కమిషన్ ద్వారా ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా 42% బీసీలకు రిజర్వేషన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిండో కేసీఆర్కి ఏదైతే గొప్ప పేరు వచ్చిందో ఆ విధంగా రేపు నీకు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పేరు రావాలంటే నువ్వు బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 25,000 కోట్లు మేము సపరేట్ గా కేటాయిస్తామని చెప్పినావు. ఆ విధంగా 5 సంవత్సరాల లోపల 1,00,000 కోట్లు బీసీలకు మేము అనౌన్స్ చేస్తామనే మాట చెప్పడం జరిగింది. మరి అది కూడా ఫస్ట్ బడ్జెట్ లో ఎంత బడ్జెట్ మీరు అనౌన్స్ చేసిర్రు, ఎంత బడ్జెట్ మీరు అలొకేట్ చేసిర్రు మరి మీ మనసాక్షికి తెలుసు. మేము రేపు జరగబోయేటువంటి బడ్జెట్ లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే అదేవిధంగా 25,000 కోట్ల బడ్జెట్ బీసీలకు సపరేట్ అలొకేట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ కాంట్రాక్టులైనా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఒక్క హామీ కూడా మీరు ఇంతవరకు ఒక్క జీవో కూడా దానిపైన మీరు ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్న విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాం.